రామజన్మభూమిలో రామమందిర నిర్మాణంతో దేశమంతా రామనామస్మరణే వినిపిస్తోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణంతో పాటు ప్రజలకు అవసరమైన ఎన్నో రకాల కొత్త నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు పూర్తవగా వీటితో పాటు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య రామాలయం నిర్మాణం మన దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చబోతోంది. ఈ నిర్మాణాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతం కాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్య రామాలయం భక్తులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా కనకవర్షం కురిపించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థకు మరింత భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 డిసెంబర్ 30న ప్రధాని మోడీ అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ను, ఎయిర్పోర్టును ప్రారంభించారు. అదే రోజు మరికొన్ని విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. అయోధ్య నగరంలో రామాలయంతో పాటు ఇంకా అనేక అభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇక్కడికి తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మార్పులతో అయోధ్య నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకం కూడా అభివృద్ధి చెందబోతోంది. అలాగే ఈ నగరం పొరుగున ఉన్న 12 జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి వేగం ఎలా ఉందంటే, రామాలయం ప్రారంభోత్సవం తర్వాత 10 ఏళ్లలో ప్రతిరోజు సుమారు 3 లక్షల మంది భక్తుల్ని ఇక్కడికి రప్పించబోతోందని అంచనా. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో ప్రస్తుత మాస్టర్ ప్లాన్ సిటీ ప్రాంతం 133 చదరపు కిలోమీటర్లు, కోర్ సిటీ 31 చదరపు కిలోమీటర్లతో సహా అభివృద్ధి పుంజుకోబోతోంది. ఈ విజన్లో 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు అయోధ్యకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో చరిత్ర, సంస్కృతికి కేంద్ర బిందుగా కూడా ఉండబోతోంది. రామమందిరం పూర్తయిన తర్వాత నగరంలో నివాసితులతో పాటు పర్యాటకులు కూడా పెరుగుతారు. ఇందుకోసం గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ లో స్టేట్ గెస్ట్ హౌసులు, అన్ని రకాల సందర్శకుల అవసరాలు తీర్చడానికి హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. 31,000 కోట్ల రూపాయల బడ్జెట్తో నగరానికి కొత్త రూపాన్ని, అనుభూతిని అందించడానికి మొత్తం 37 రాష్ట్ర, జాతీయ ఏజెన్సీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. NHAI 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్వహిస్తుండగా యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం 7,000 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులు చేపట్టింది. విమానాశ్రయం, రైల్వేలు, హైవేలు ఈ ప్రాజెక్టులో కీలక భాగాలుగా ఉన్నాయి. అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ ఆర్థిక కలాపాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. FMCG కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్లు అయోధ్య కోసం బీలైన్లు తయారు చేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, సందర్శకుల జనాభాలో 8 నుంచి 10 రెట్లు పెరుగుదల నమోదు చేయబోతుందని అంచనా. తాజ్, రాడిసన్, ఐటీసీ హోటల్స్ వంటి ప్రముఖ 5 స్టార్ బ్రాండ్ల నుంచి ఓయో వంటి బడ్జెట్ ప్లేయర్ల వరకు కంపెనీలు కొత్త హోటళ్లను తెరవడానికి ఇప్పటికే క్యూలో ఉన్నాయి. ఇదంతా మన ఆర్థిక వ్యవస్థను కొత్త మలుపు తిప్పబోతోంది. అయోధ్య రామాలయం ఏర్పాటుతో ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కూడా కలగబోతోంది. అంతే స్థాయిలో అభివృద్ధి కూడా జరగబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.